ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారు పేదరికంతో బాధపడడానికి కారణం ఈ మూడు వస్తువులే. వెంటనే ఇంటి నుంచి తీసి బయటపడేయండి. కష్టాలు ఊబిలో నుంచి బయటపడండి. ప్రాణం పోయినా సరే మేషరాశిలో పుట్టిన వారు ఈ 2025వ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఈ ఒక్క వస్తువును ఎవరికి కూడా ఇవ్వకండి. ఒకవేళ మీరు గనక ఇచ్చారంటే మాత్రం మీ జీవితం అనేది పూర్తిగా నరకంగా మారుతుంది. అయితే ముఖ్యంగా మేషరాశి వారు ఈ ఏప్రిల్ నెలలో ఏ వస్తువును కూడా మీరు ఎవరికి కూడా ఇవ్వకూడదు. ఆ వస్తువు ఇవ్వడం వల్ల ఎటువంటి సమస్యలు కొని తెచ్చుకుంటారు. అయితే అసలు ఈ మేషరాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో గోచర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలానే ఏ దేవత ఆరాధన ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుంది, ఇటువంటి పూర్తి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలానే కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి. మేషరాశి రాశి చక్రంలోనే 1వ రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు కృత్తికా నక్షత్రం యొక్క మొదటి పాదంలో మేషరాశి వారికి చెందినవారు. ఈ రాశి గొర్రె యొక్క గుర్తుతో సూచించబడి ఉంటుంది. మేషరాశిలో పుట్టిన వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కుంగిపోకుండా అత్యంత నేర్పుతో లక్ష్య సాధన దిశకు అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. అయితే ఈ మేషరాశి వారి జీవితం ప్రారంభంలో తెలుసో తెలియక చేసి తీసుకున్న కొన్ని నిర్ణయాలు వీరి జీవితంలో ఆ నిర్ణయాలు భవిష్యత్తులో వీరికి మేలు చేసే విధంగా ఉంటాయి. అదేవిధంగా తమ యొక్క అంతర్గత ఆలోచనలు ఎవరితో కూడా పంచుకోరు. అయితే ఈ మేషరాశి వారి యొక్క జాతకం మనం పరిశీలించినట్లయితే గనక వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశాలు అయితే ఈ మేషరాశి వారు ఎక్కువగా ఉన్నాయి. అలానే ఈ రాశి వారు ఉద్యోగ జీవితంలో కూడా అంచులంచులుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్తారు. వీరు తమ సొంత వ్యక్తుల పట్ల ఎక్కువగా మోసపోయేటువంటి సందర్భాలు వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. అది దగ్గర వ్యక్తులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ప్రాణ మిత్రులు కూడా కావచ్చు, అలానే మీ దగ్గర బంధువులు కూడా కావచ్చు. ఈ విధంగా ఎవరైనా సరే వీరి పట్ల మేషరాశి వారి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు. మీరు వీళ్ళని నమ్మి ఖచ్చితంగా మోసపోవడం అనేది జరుగుతుంది. అలానే ఈ మేషరాశి వారి జీవితంలో ఇలా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరితో కూడా చెప్పుకోలేనటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలను ఒక వ్యక్తి దగ్గర షేర్ చేసుకుంటున్నారు. ఆ వ్యక్తి మాత్రం మీ ముందు మంచిగా నటిస్తూ వెనకాల మాత్రం గోతులు తవ్వుతున్నారు. అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇటువంటి అంశాలు కూడా మీ యొక్క జాతకంలో ఉంటాయి. మీ జీవితంలో ఇటువంటి జరగకపోవచ్చు, లేదంటే ఇక ముందు అయినా జరిగే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. అలానే మేషరాశి వారి జాతకం ప్రకారం చూస్తే ఈ రాశికి చెందిన స్త్రీలకు మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే మీ జీవిత భాగస్వామి తరపున బంధువులు, కుటుంబ సభ్యుల వల్ల మీకు చెడు జరిగే అవకాశం కూడా ఉన్నాయి. మీరు మానసికంగా క్షోభకి గురి అయ్యేటువంటి అవకాశం కూడా మీ జాతకంలో కనిపిస్తున్నాయి. మీరు ఖచ్చితంగా ఎదుర్కోవలసిన ఇటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మీ యొక్క పరిస్థితిని చూసినట్లయితే మీ భర్త తరపున బంధువుల నుండి మీరు మానసికమైన క్షోభను ఎదుర్కొంటారు. అయినప్పటికీ కూడా మీరు కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండి ఆ తర్వాత మీరు ధైర్యం తెచ్చుకొని ఎదురించే అవకాశం కూడా ఉంటాయి. ఎందుకంటే మీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలన్నిటికీ కూడా ఖచ్చితంగా మీరే పరిష్కారం కూడా కనుక్కుంటారు. కాబట్టి సహనం కోల్పోతే ఎంతటి అమాయకులైన వ్యక్తి అయినా సరే ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తారు. ఇక కొన్ని సందర్భాలలో మేషరాశి వారికి ఇలాంటివి జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి. ఇక వీరి యొక్క జాతకం ప్రకారం ముఖ్యంగా పురుషుల జీవితంలో చూస్తే గనక మీరు మీ జీవిత భాగస్వామ్యం తరపున వ్యక్తులు అంటే వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు, లేదా వారి తరపున బంధువులు కూడా కావచ్చు, మీ పైన కొంతకాలం పాటు పెత్తనం కూడా చేసే అవకాశం కూడా ఉన్నాయి. అంటే మీరు జీవితంలో మీ భార్య యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక మీ యొక్క జీవితంలో అనేక విజయాలను మీరు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారని చెప్పవచ్చు. అదేవిధంగా మీ సంతానాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మీ జీవిత భాగస్వామి ఎంతోగానో కృషి చేస్తారు. ఈ విధంగా మంచి చెడు అనే అంశాలు మీ యొక్క జీవిత భాగస్వాములు కనిపిస్తున్నాయి. ఇక పురుషులు కొంతమందికి మాత్రం
మద్యపానం సేవించడం వలన అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పవచ్చు. లేదంటే మాత్రం వేరే కోరి మీ కష్టాలను ఇబ్బందులను కొని తెచ్చుకున్న వాళ్ళే అవుతారు. అలాగే ఇంట్లోని కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో విభేదాలు, గొడవలు కలిగేటువంటి అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మేషరాశి వారు ఈ అంశాలలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మేషరాశికి చెందిన పురుషుల యొక్క జీవితంలో పరాయి స్త్రీ పాత్ర కూడా కనిపిస్తుంది. ఈ పరిస్థితులలో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోపరుచుకోవడానికి వారు ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, లేదంటే విరుగు పొరుగు వ్యక్తులు కూడా కావచ్చు, లేక ఇంతకుముందు మీకు పరిచయమైన వ్యక్తులు కూడా కావచ్చు, లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కూడా కావచ్చు. వీళ్ళు ఏదో ఒక రకంగా మిమ్మల్ని మోసం చేయడానికి అయితే, మీ జీవితాన్ని నాశనం చేయడానికి, మిమ్మల్ని లోపరుచుకోవడానికి వారైతే ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కాబట్టి మీరు ఎటువంటి సావాసాలు జోలికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకుంటే చాలా ఉత్తమం. మీ కుటుంబ జీవితం అనేది చాలా సాఫీగా, ఆనందంగా సాగిపోతుంది. కాబట్టి మేషరాశి వారికి చెందిన పురుషులు ఈ విషయాన్ని గమనించి ముందుకు సాగవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. అలానే మేషరాశికి చెందిన వ్యాపారస్తుల జీవితం కనుక మనం గమనించినట్లయితే, మీ యొక్క వ్యాపార భాగస్వాముల వల్ల మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు. దానికి మీ యొక్క వ్యాపార భాగస్వామి కారణమే అయి ఉండవచ్చు. కాబట్టి ఈ విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా మేషరాశి యొక్క జాతకం ప్రకారం వీరి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని చెడు ఫలితాలు కూడా ఉన్నాయి. అలాగే ప్రతి మనిషి జీవితంలో మంచి చెడులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి కదా. ఈ విధంగా అయితే మేషరాశి వారి జాతకంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే వీరి యొక్క జాతకం ప్రకారం ఏప్రిల్ నెలలో ఒక వస్తువును మాత్రం మీరు సహాయం నిమిత్తం కావచ్చు, లేదా దానంగా కూడా కావచ్చు, ఎవరికి కూడా అస్సలు ఇవ్వకూడదు. ఒకవేళ మీరు ఇచ్చారంటే మాత్రం వేరి కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఈ విషయాలలో కూడా ఈ మేషరాశి వారు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ యొక్క విషయాన్ని మీరు తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారు అంటే మాత్రం కోరి మీరు కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. మీరు గమనించవలసిన విషయం ఏమిటి అంటే, మేషరాశి వారు కొన్ని వస్తువులను దానంగా కానీ సహాయంగా కానీ ఇవ్వడం వల్ల మీరు ఆర్థిక పరంగా సమస్యలు అనేవి ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఈ మాసంలో, ఏప్రిల్ మాసంలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వస్తువులను మాత్రం ఎవరికి ఇవ్వకండి. కాబట్టి ఆ వస్తువులు ఏంటి అంటే సుగంధ ద్రవ్యాలు అంటే మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు. కాబట్టి మీరు ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే గనక ఈ సుగంధ ద్రవ్యాలను మాత్రం దానంగా కానీ సహాయంగా కానీ అస్సలు ఇవ్వకూడదు. సుగంధ ద్రవ్యాలు అంటే మన వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా, అవి లవంగాలు కావచ్చు, యాలకులు కావచ్చు, ఇటువంటి ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎవరికి కూడా ఇవ్వకూడదు. చాలా వరకు మనం చూస్తూ ఉంటాం, ఏదైనా మనం వంట చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే మన పక్కింట్లో ఉండేవారిని కానీ, ఎదురింట్లో ఉండేవారిని కానీ, లేకపోతే స్నేహితులు, ఇరుగు పొరుగు వ్యక్తులు కూడా వారి దగ్గరికి వెళ్ళి ఆ వస్తువును తెచ్చుకుంటూ ఉంటాం. ఈ విధంగా కూడా మీరు ఈ యొక్క వస్తువులను అస్సలు ఎవరికి కూడా ఇవ్వకూడదు. అంటే వచ్చే అమావాస్య లేదా ఆ తర్వాత అయినా సరే మేషరాశి వారు లవంగాలు అలాగే ఈ యాలకులు మర్చిపోయి కూడా ఎవరికి కూడా దానంగా కానీ సహాయంగా కానీ కూడా ఇచ్చారంటే మాత్రం మీరు లక్ష్మీదేవిని మీ ఇంట్లో నుండి పంపించిన వాళ్ళే అవుతారు. ఇక కోరి మీరు కష్టాలను కొని తెచ్చుకున్న వాళ్ళే అవుతుంది. ఎప్పుడైతే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుందో మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు మిమ్మల్ని ఎంటాడుతూ ఉంటాయి. ఆర్థిక పరంగా కూడా మీరు చాలా నష్టపోతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియోలో చెప్పినట్టు సుగంధ ద్రవ్యాలను ఎవరైనా సరే మిమ్మల్ని అడిగితే మీరు లేవు అని చెప్పడం చాలా ఉత్తమం. మొహమాటం పోయి మీరు ఇచ్చారంటే మాత్రం మీరే ఇబ్బందులు పడతారు. ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యలు, అప్పులు, బాధలు అలాగే కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఎంటాడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మేషరాశి జాతకులు ఈ నెలలో, ఈ మాసంలో ఈ వీడియోలో చెప్పిన విధంగా తగిన జాగ్రత్తలు తీసుకుని మీరు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మేషరాశి వారు పేదరికంతో బాధపడడానికి కారణం మీ ఇంట్లో ఉన్న ఈ వస్తువులేనండి. వీటిని తీసి వెంటనే బయట పడేయండి. మీ కష్టాలను మీరే తగ్గించుకోండి.
మీ ఇంట్లో ఉన్న తెలుసో తెలియని వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మనకి చాలా రకాల ఇబ్బందులను కలిగిస్తూ ఉంటాయి. మన శాస్త్రంలో కూడా తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క వస్తువుకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. దానికి తగ్గట్టుగానే వాటిని మనం ఇంట్లో అమర్చుకోవాలని చెప్తూ ఉంటారు. ఇక ఆ వస్తువులు ఏ విధంగా ఉంటాయి, ఏది పాజిటివ్ వైబ్స్ ఎక్కువగా ఆకర్షిస్తుంది, ఎటువంటి వస్తువులు నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా మనకి ప్రదర్శిస్తూ ఉంటాయి, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా మనకి మన శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు. అలాగే మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా మనకి చాలా విధాలుగా చాలాసార్లు కూడా చెప్తూ ఉంటారు, ఇలా చేయవద్దు అలా చేయవద్దు అని, ఈ సమయంలో ఈ వస్తువులు ఇక్కడ పెట్టవద్దు అని చెప్తూ ఉంటారు. మనమేమో ఏంటి వీరి చాదస్తమని మూఢనమ్మకాలేని మనం అనుకుంటూ ఉంటాం. నిజానికి చెప్పాలి అంటే వాళ్ళ చెప్పేదే 100% కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ అనుభవంతో చెప్తున్నారు. వాళ్ళకి వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు మనకి వాటి గురించి జాగ్రత్తలు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మనం అటువంటి వస్తువుల గురించి, అలాగే ఏది ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది కూడా చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఆ తర్వాత మీ కష్టాలు మీరు తొలగించుకోవచ్చు. మనందరికీ తెలిసింది నాన్ లివింగ్ అంటే వస్తువులలో దేంట్లో ఎక్కువగా ప్రాణం ఉంటుందో అటువంటి వస్తువులలో ఎక్కువగా మనకి నెగిటివ్ అనేది కనపడుతుంది. చాలా రకాల వస్తువులు ఇంట్లో పెట్టేస్తూ ఉంటారు. అవి మనకు ఎటువంటి ఫలితాలు ఇస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది బట్టలు. అవును, చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే ఇంట్లో వాళ్ళ పిల్లలకి చిన్నవైవి పోయి, అలాగే పెద్దవాళ్ళు అయితే యూజ్ చేసే బట్టలు కూడా ఏదో ఒక పాత గుడ్డ కిందకి మనకి యూజ్ అవుతుందిలే, లేదంటే ఎవరికైనా సరే ఇవ్వడానికి అయినా పనికి వస్తుందిలే అని చెప్పేసి చినిగిపోయిన బట్టలు, కలర్ పోయినటువంటి బట్టలు, వాడని బట్టలు ఉంటే వాటన్నిటిని కలిపి ఒక మూటలాగా కట్టేసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇలా అస్సలు చేయకూడదండి. ఈ విధంగా చేస్తే మీ భాగ్యాన్ని మీరే కట్టేసుకున్న వాళ్ళే అవుతారు. మీ పాత బట్టలు మూట ఏదైతే ఉంటుందో వాటిని ఎప్పుడు కూడా ఇంట్లో అస్సలు ఉంచుకోకండి. కుదిరితే వాటిని వేరే వాళ్ళకి ఇచ్చేయండి, అవి వాళ్ళకి ఉపయోగపడతాయి. లేదంటే వాటిని వేరే ఒక చోట దానం చేయండి. పాత బట్టల మూట అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు. ఇక రెండవది, ఇంట్లో మనకి విరిగిపోయిన దేవుడి పటాలు కానివ్వండి, లేదంటే విగ్రహాలు కానివ్వండి, అంటే కృష్ణుడు బొమ్మలు లేదా వేరే దేవుడు బొమ్మలు, ఇలాంటివి ఒక చోట కాస్త చిట్లినా సరే మిగతా బొమ్మ అంత బాగుంది కదా అని చెప్పేసి ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారు కొంతమంది. ఎప్పుడు కూడా దేవుడు బొమ్మలు కావచ్చు, పటాలు కావచ్చు, ఫోటో ఫ్రేమ్ కావచ్చు, అవి మంచిగా ఉండాలి. ఎక్కడో ఒక చోట నుంచి ఇరిగినా క్రాక్ వచ్చినా సరే అటువంటి వస్తువులు మాత్రం ఇంట్లో అస్సలు ఉండరాదు. ఇలాంటి వస్తువులు ఇంట్లో ఉంచితే గనక మీకు డబ్బుకు సంబంధించినవి ఏదో ఒక నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటివి గనక మీ ఇంట్లో ఉంటే ఆ పటాలు కానివ్వండి, విగ్రహాలు కానివ్వండి, విరిగిపోయిన ఉండేవి పారిన నదిలో కానీ వాటిని మీరు నిమజ్జనం చేస్తే చాలా మంచిది. అలానే చాలామంది చేసే తప్పు ఏమిటి అంటే ఒకేలాంటి పటాలను 4-5 రకాలవి కొని తెచ్చుకొని ఇంట్లో పెట్టేస్తూ ఉంటారు. అలా కూడా అస్సలు చేయకూడదండి. ఇలా చేస్తే మీకు చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయట అని పండితులు చెప్తున్నారు. ఒక దేవత ఆరాధనకు సంబంధించిన ఫొటోస్, పూజగదులు ఒకటే ఉండాలట. ఇక తర్వాత వస్తువు ఏమిటి అంటే చాలామంది మిద్దె పైన ఎక్కువగా వాడని వస్తువులు కావచ్చు, విరిగిపోయిన వస్తువులు కూడా కావచ్చు, పిల్లలు ఆడుకునే బొమ్మలు ఏవైనా సరే ఇటువంటి వాటిని మనకి ఏం అవసరం లేదు అని చాలామంది టెర్రస్ మీద కానివ్వండి, లేదంటే ఇంటి పైన ఇంటి పక్కన కానివ్వండి పెట్టేస్తూ ఉంటారు. ఇలా కూడా అస్సలు చేయకూడదు. ఇలా గనక మీరు చేస్తే మీకు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. అంటే మీకు డబ్బుకు ఖర్చు అయ్యేటువంటి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అనేవి మీకు క్రియేట్ అవుతూ ఉంటాయి. అలాగే ఇటువంటి వస్తువులు ఇంటిపైన కానివ్వండి, చుట్టుపక్కల కానివ్వండి పెడితే మాత్రం పితృదోషాలు కూడా కలిగే అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే తర్వాత వస్తువు ఏమిటి అంటే ఎక్కడైనా సరే తీర్థయాత్ర చేస్తారు, లేదంటే వాళ్ళు చుట్టాలు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, తెలిసిన వాళ్ళు కానివ్వండి, తెలిసిన వాళ్ళైనా సరే వాళ్ళు దిష్టికి సంబంధించిన ఏవైనా తాడులు కానీ, మెడలో కట్టుకునే తాయితులు కానీ, లేదంటే ఈ మధ్య చాలా రకాల కలర్స్, స్టోన్స్, ఉంగరాలు అనేవి వస్తూ ఉంటాయి. ఇటువంటివి కూడా అన్నీ దేవుడి గదిలో పెట్టేసి ఆ తర్వాత వేసుకుందామే అని అనుకోవడం, లేదంటే పిల్లలకు వేద్దాం అని చెప్పేసి వాటిని తీసుకుని వచ్చి ఇంట్లో స్టోర్ చేస్తూ ఉంటారు. ఇటువంటివి అస్సలు ఇంట్లో ఉంచరాదండి. ఎందుకంటే ఒక్కొక్క స్టోను అనేది ఒక్కొక్క దానికి ప్రత్యేకత అవి పనిచేస్తాయి.
మీకు తెలిసిన స్టోన్ గురించి మీరు తెలుసుకొని ఇంట్లో వేరుపరచుకోవడం అనేది ఉత్తమం. అంతేకాని తెలిసిన వాళ్ళే కదా, దేవస్థానం నుంచే కదా అని చెప్పేసి దాన్ని ధరించడం వంటి పనులు అస్సలు చేయకండి. ఇలా చేస్తే గనక మీకు చాలా ఎక్కువగా నెగిటివ్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే మీరు చేసే పనులు అపజయాలు కూడా ఎదురవుతాయట. చాలామంది చేసే ఇంకొక తప్పు ఏమిటి అంటే, విరిగిపోయిన గిన్నెలు కావచ్చు లేదా వస్తువులు కావచ్చు, మీరు వాడుతున్నా కానీ విరిగిపోయిన గ్లాసెస్ కానీ ఎవరికైనా సరే అందులో ఆహారం పెట్టినా కానీ ఆహారం వండినా కానీ వాస్తుకు సంబంధించిన దోషాలు అనేవి కలిగిస్తుందట. కాబట్టి ఎప్పుడు కూడా అటువంటి వస్తువులు ఇంట్లో ఉంచరాదు. అలాగే ఇంట్లో పగిలిన గాజులు, అద్దాలు కానీ గ్లాసెస్ ఐటమ్స్ కానీ ఏవైనా సరే అవి పగిలిపోతే వాటిని అస్సలు ఇంట్లో ఉంచకూడదు. తక్షణమే తీసి బయటపడేయండి. అలాగే చాలామంది చేసే ఇంకొక తప్పు ఏమిటి అంటే, ఇంట్లో ఎక్కువగా డెకరేషన్స్ కోసం, ఇల్లు అందంగా ఉండడం కోసం అని చెప్పేసి తాజ్మహల్ ఫొటోస్ కానీ ఫ్రేమ్స్ కానీ పడవ నీళ్ళల్లో వెళుతూ సింగిల్గా పడవ ఏదైతే ఉంటుందో అటువంటి పడవకు సంబంధించిన ఫొటోస్ కానీ, జంతువుల ఫొటోస్, అలాగే ముళ్ళుకు సంబంధించినవి సీనరస్ కానీ ఇవన్నీ కూడా ఇంట్లో అస్సలు ఉంచరాదు. తాజ్మహల్ అందరికీ తెలిసిందే, ప్రేమకు చిహ్నం అని చెప్తూ ఉంటారు. కానీ లాజికల్గా ఆలోచిస్తే అది ఒక సమాధి. దాన్ని ఎప్పుడు కూడా ఇంట్లో ఉంచరాదు. మనం ఎంత కాదనుకున్నా కూడా ఒక సమాధి మీద కట్టిన మాలు అది. కాబట్టి అటువంటి వాటిని ఎవరికి కూడా ఇవ్వరాదు, అలాగే ఇంట్లోకి తెచ్చుకోరాదు, పెట్టుకోరాదు. అలాగే మునిగిపోతున్న ఓడలు, పడవలు ఇటువంటి ఫొటోస్ కూడా ఇంట్లో అస్సలు పెట్టుకోకండి. జీవ జంతువులకు సంబంధించినవి కూడా ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు. అలా చేస్తే మెంటల్గా మనకి డిస్టర్బ్ అనేది మీకు కలుగుతుందంట. ఎప్పుడు కూడా ఇంట్లో మనశ్శాంతి అనేది కూడా ఉండదంట. అశాంతికి గురవుతూ ఉంటారట. ఇక చాలామంది చేసే అతి పెద్ద తప్పు ఏమిటి అంటే, అలమారులో బట్టలు, నగలు, డబ్బులు, ఇంపార్టెన్స్ డాక్యుమెంట్స్ ఇలా ప్రతి ఒక్కటి పెడుతూ ఉంటారు. అలమారు అంటేనే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి దాంట్లో నివసించాలి అని కోరుకునే స్థలం అది. అటువంటి అలమారు ఎంతో నీట్గా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చాలామంది బీరువాలు కానివ్వండి, అలమారులు తుప్పు పట్టిపోయి పాడైపోయి ఉంటాయి, అయినా కూడా అలాగే వాడుతూ ఉంటారు. అలా అస్సలు వాడకూడదు. అటువంటి అలమారులో లక్ష్మీదేవి నివసించదు. ఆర్థికంగా కూడా మీకు ఎదుగుదల అనేది అస్సలు ఉండదు. అలానే కొంతమంది అలమారులోని వస్తువులను తీస్తారు, ఆ తర్వాత వాటిని తలుపులు వేయరు. జస్ట్ అలా తలుపు ముందుకు వేసి ఓపెన్ చేసే పెట్టేస్తారు. ఇలా చేస్తే కనుక నీళ్ళు ఏ విధంగా అయితే చేతుల నుంచి జారిపోతూ ఉంటాయో అదేవిధంగా మీ డబ్బు అనేది చేయి జారిపోతుంది. అలా అస్సలు చేయకండి. అలా ఇంట్లో ఎప్పుడు కూడా ఇరిగిపోయిన సోఫాలు, టేబుల్స్, చైర్స్ అస్సలు ఉంచుకోకండి. అలా ఉండడం మూలంగా ఎప్పుడు కూడా మీ ఇంట్లో దారిద్ర్యం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటారు. అటువంటి వస్తువులు ఇంట్లో అస్సలు ఉంచరాదు. అలాంటివి ఏవైనా ఉంటే మీ ఇంట్లో ఉంటే గనక వెంటనే వాటిని మార్చుకోవాలి. అలాగే ఆగిపోయిన గడియారం అనేది ఏదైతే ఉంటుందో అటువంటి గడియారాన్ని అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు. వెంటనే వాటిని బాగు చేయించుకోవాలి. ఆగిపోయిన గడియారం అంటే సాక్షాత్తు మన లైఫ్ని మనం స్టాప్ చేసుకున్న వాళ్ళమే అవుతాం. అలానే మన ఇంటిని ఎప్పుడు కూడా నీట్గా, ఎటువంటి బూజులు లేకుండా, దుర్వాసన లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ వీడియోలో చెప్పినటువంటి జాగ్రత్తలు కనుక మేషరాశి వారు తీసుకుంటే మీ ఇంట్లో మీకే తెలియకుండా ఎంతో ఎక్కువ పాజిటివ్ వైబ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. ఇక మేషరాశి జాతకులకు మీ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. విన్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.